జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము 40వ శ్లోకము. నమః పురస్తాత్ అధ పృష్ఠతస్తే నమోऽस्तु సర్వత ఏవ సర్వా అనంత వీర్య అమిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ క్రమములో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హో ప్రభూ శ్రీకృష్ణ, అనంతమైనటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడివి నువ్వు. అట్లాంటి నీకు కృష్ణ, నీ ఎదురుగా ఉండి నమస్కరిస్తూ ఉన్నాను. నీకు వెనక నుండి కూడా వందనములు సమర్పిస్తున్నాను. కృష్ణ, అన్ని వైపుల నుండి నీకు నమస్కరిస్తున్నాను కృష్ణ. హో కృష్ణ, అనంతమైనటువంటి సామర్థ్యము పరాక్రమము కలిగిన వాడివై అంతటా వ్యాపించి ఉన్నావు కదా కృష్ణ. ఈ సకల చేతనాచేతనములు అన్నింటిని కూడా శరీరముగా పొంది ఉన్నావు. అన్నింటిలో ఆత్మగా నువ్వు ఉండి నిలబెడుతూ ఉన్నావు కదా కృష్ణ. హో కృష్ణ, ఈ సృష్టి అంతా కూడా నీ స్వరూపమే కదా కృష్ణ. నీకు వందనములు సమర్పిస్తున్నాను కృష్ణ అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమైనటువంటి విశ్వరూపాన్ని దర్శిస్తూ అపరిమితమైనటువంటి భక్తి ప్రపత్తులతో స్వామిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ అర్జునుడి యొక్క దివ్యమైనటువంటి ప్రార్థనను మనసారా భావన చేస్తూ శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమైనటువంటి విశ్వరూపాన్ని భావనాపూర్వకముగా దర్శనము చేస్తూ అర్జునుడి ప్రార్థనను మన ప్రార్థనగా మన మాటలలో ఆవిష్కరించేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమః పురస్తాత్ అధ పృష్ఠతస్తే నమోऽस्तु సర్వత ఏవ సర్వ అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా.
హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము దశమస్కంధము, 10వ స్కంధములో 192వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, అందరికీ ముక్తిని ప్రసాదించేటటువంటి ముకుందుడు శ్రీకృష్ణుడు అఘాసురునికి కూడా ముక్తిని ప్రసాదించాడు. ఏం ఆశ్చర్యమో కదా. అఘాసురుడు పాపాత్ముడు, శ్రీకృష్ణుడినే అంతమొందించాలి అని అనుకున్నాడు. కానీ మహాజ్ఞానులకు, యోగులకు కూడా లభించినటువంటి ఆ భగవంతుని యొక్క సాయుజ్యాన్ని అఘాసురుడు పొందాడు. ఎట్లా? అగ్నిలో విషభరితమైనటువంటి వస్తువు వేసినా అది అగ్నిస్వరూపాన్నే పొందినట్టు అఘాసురుడు మహాపాపాత్ముడే అయినా స్వామి యొక్క స్పర్శ మాత్రము చేత పాపాలన్నీ పటాపంచలై ఆ శ్రీకృష్ణ భగవానుని యొక్క సాయుజ్యాన్ని పొందాడు, సామ్యాన్ని పొందాడు. భగవానుడు సర్వకారణ కారణుడు. అందుకని ఆ భగవానుడిని శ్రీకృష్ణుడిగా లేదా మరొక రూపములోనైనా లేదా సకృత్ యత్ అంగ ప్రతిమ
అంతరాహిత మనోమయీ భాగవతీం దదౌ గతిం. ఒక విగ్రహములోనైనా సరే భగవంతుడిని చూస్తే చాలు, దానిని దర్శిస్తే చాలు. అట్లా దర్శించినటువంటి భగవత్ స్వరూపాన్ని మనస్సులో కనుక నిలుపుకుంటే ఇంకా అదే మనకు పరమగతిని ప్రసాదిస్తుంది. అట్లాంటిది ఇక సాక్షాత్తుగా ఆ శ్రీకృష్ణ భగవానుని యొక్క, ఆ దేవదేవుని యొక్క, ఆ బ్రహ్మానంద స్వరూపుని యొక్క దివ్య పాదార విందములను స్మరిస్తే ఇక లభించే ఫలితాన్ని గురించి వేరే చెప్పేదేముంటుంది. ఓ రాజా, అయితే గోపాలకులు 5వ ఏట జరిగినటువంటి అఘాసుర వధను తమ తమ తల్లిదండ్రులకు తమ 6వ ఏట అప్పుడే జరిగినట్టు చెప్పారు అని శ్రీ శుకులవారు అనగానే పరీక్షిత్తు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు. ఓ యోగీంద్ర, సంవత్సరము క్రితము జరిగినటువంటి అఘాసుర వధను ప్రస్తుతము జరిగినట్టు చెప్పటం ఎట్లా సాధ్యమవుతుంది, ఎట్లా జరిగింది అని పరీక్షిన్నరేంద్రుడు అడుగుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః, కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః, కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం, కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం, హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము 40వ శ్లోకము. నమః పురస్తాత్ అధ పృష్ఠతస్తే, నమోస్తు తే సర్వత ఏవ సర్వా. అనంత వీర్యామిత విక్రమస్త్వం, సర్వం సమాప్నోషి తతోసి సర్వః. నమః పురస్తాదధ పృష్ఠతస్తే, నమోస్తు తే సర్వత ఏవ సర్వ. అనంత వీర్యామిత విక్రమస్త్వం, సర్వం సమాప్నోషి తతోసి సర్వః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.